బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వంలో నాగబాబుకు కీలక పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. టీటీడీ బోర్డు చైర్మన్గా నాగబాబు అంటూ ప్రచారం జరుగుతోంది. తన అన్నకు టీటీడీ చైర్మన్ పదవిని పవన్ కళ్యాణ్ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పార్లమెంటు సీటును త్యాగం చేశారు నాగబాబు. ఈ ఎన్నికల్లో పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలి అని అనుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన నర్సాపురం నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా ఒక పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలి అని అనుకున్నారు, కానీ పోటీ చేయలేదు. ఈ సమయంలో ఒక కీలక పదవి తన అన్న కోసం పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉన్నారు. అది టీటీడీ చైర్మన్గా నాగబాబును పంపించాలి అని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాల్లో పదవులపై చంద్రబాబుతో పవన్ చర్చలు జరిపారు. రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపైన ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. విజయవాడ దుర్గమ్మ గుడి చైర్మన్ పోస్టుకు తమను గెలిపించిన జనసేన నేత బాడిత శంకర్ను సిఫారసు చేస్తున్నారు సుజనా చిన్ని. 10 ఏళ్లు జనసేనను నమ్ముకున్న వారందరికీ ఈసారి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు స్థానిక సంస్థలను పార్టీ శ్రేణులకు ప్రాధాన్యం కల్పించాలి అని జనసేనాని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే విషయంపై జనసేన నేతల్లోనూ చర్చ జరుగుతోంది. చంద్రబాబుతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా నాగబాబుకు టీటీడీ చైర్మన్గా నాగబాబును పంపించాలి అని పవన్ కళ్యాణ్ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మతో మాట్లాడదాం. వర్మ, కొత్త ప్రభుత్వంలో జనసేన పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? జనసేన ఎటువంటి పదవులు ఆశిస్తోంది? మనం చూసుకోవచ్చు రోహిత్, ఎప్పుడైతే ఓట్ల లెక్కింపు పూర్తయిందో అప్పటి నుంచి కూడా 100% స్ట్రైక్ రేటు తోటి జనసేన చాలా ప్రథమ శ్రేణి పాత్ర పోషిస్తోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో మనం చూసుకోవచ్చు. ఏవైతే పొత్తులో ఉన్న 3 పార్టీలు కూడా చాలా సమన్వయంతో ముందుకెళ్ళి, అలాగే ఈ పదవుల పందేరంలో కూడా, పదవుల పంపకంలో కూడా సమతూకం పాటిస్తారని ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మనకి ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. నాగబాబుకి అనకాపల్లి నుంచి పోటీ చేయాలని, లోక్సభ నుంచి పోటీ చేయాలని తలుచుకుని కొత్త ధర్మంలో భాగంగా సాక్రిఫైస్ చేసిన నాగబాబుకి టీటీడీ చైర్మన్ పదవి దక్కబోతుంది అన్న ప్రచారం ఉండడంతో మంచి జోష్ కనపడుతూ ఉంది. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ప్రజారాజ్యం పార్టీ నుంచి అప్పటి నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర కూడా ప్రజారాజ్యం పార్టీకి విశాఖపట్నం జిల్లా సముచిత స్థానాన్ని ఓటర్లు కల్పించారు. 4 సీట్లు ఉన్నప్పుడు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, అలాగే చింతలపూడి వెంకటరామయ్య, అలాగే పంచగర్ల రమేష్ని 4 సీట్లను ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ప్రజారాజ్యం పార్టీకి మెగా ఫ్యామిలీకి విశాఖ జిల్లా నుంచి సముచిత స్థానం ఇవ్వడం, అలాగే వారిని గౌరవంగా చూసుకోవడం తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో లాస్ట్ టైము నర్సాపురం నుంచి ఓడిపోయిన నాగబాబు అనకాపల్లి జిల్లా నుంచి, అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని అప్పుడే 2 సంవత్సరాల కాలంగా జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు పొడవక ముందే కూడా ఆయన సన్నాహాలు చేసుకున్నారు. ఇక్కడే ఒక ఇల్లు కూడా తీసుకున్నారు. అలాగే ఎవరెవరికి జనసేన తరఫున టికెట్లు కేటాయించి యలమంచిల నుంచి సుందర విజయ్ కుమార్ కావచ్చు, అలాగే పంచకర్ల రమేష్ కావచ్చు, ఇక్కడ అనకాపల్లి నుంచి కొంతాల రామకృష్ణ కావచ్చు, ఎవరెవరికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని అప్పటి నుంచి కూడా ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఆకస్మికంగా ఈ పొత్తు ఎప్పుడైతే కుదిరిందో అప్పటి నుంచి కూడా పొత్తు ధర్మాన్ని అనుసరించి నాగబాబు ఆ సీట్ని త్యాగం చేసి ఉన్నారు. మనం చూడొచ్చు, పిఠాపురంలో వర్మ పవన్ కళ్యాణ్ కోసం ఎంతటి త్యాగం చేశారు. అయితే అది చాలా ఫోకస్ అయింది, కానీ నాగబాబు గారు తెర వెనుక ఉండిపోయారు. ఆయన సాక్రిఫికేషన్ గుర్తింపుగా ఈ టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే కనుక చాలా సముచితంగా ఉంటుంది, చాలా ధర్మంగా ఉంటుందని కూడా జనసేన పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా చాలా ఆనందంగా మనకు కనిపిస్తున్నారు. మరోవైపు చూసుకోవచ్చు, మనం అక్కడ విజయవాడ సెంట్రల్ బాధ్యుడు ఎవరైతే ఉన్నారో జనసేనకు సంబంధించి బాడి శంకర్, ఆయన సుజనా చౌదరి అసెంబ్లీలో సుజనా చౌదరికి గెలుపుకి పోటీ చేశారు. అలాగే కేసినేని చిన్ని గెలుపుకు కూడా విశేష కృషి చేశారు. ఈ నేపథ్యంలో కనకదుర్గ గుడి చైర్మన్ పదవి కూడా బాడి శంకర్కి ఇవ్వాలని కూడా అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సుముఖంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు, అలాగే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అంతా కూడా దీనికి సుముఖంగా ఉందని చెప్తున్నారు. ఈరోజు రేపు ప్రకటన రావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఈ ప్రకటన రావచ్చని చెప్తున్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో అప్పుడే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ ప్రస్తుతం యాక్టింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేశారు. ప్రస్తుతం అయితే ఆ సీటు ఖాళీగానే ఉంది. దాంట్లో నాగబాబు ఆయన తరపున
ఆయన స్థానంలో ప్రమాణ స్వీకారం టీటీడీ చైర్మన్గా చేసే అవకాశాలు ఉన్నట్టుగా జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ క్లోజ్ సర్కిల్లో ఈ ప్రచారం జరుగుతూ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే మాట్లాడారా కొత్త ప్రభుత్వంలో జనసేన పాత్ర ఏ విధంగా ఉండాలి, నాగబాబుకి ఏ పదవి దక్కించుకోవాలనే విషయంపై ఇప్పటికే చంద్రబాబుతో మాట్లాడారా? రైట్, కొత్త ప్రభుత్వంలో నాగబాబుకు కీలక పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. టీటీడీ బోర్డు చైర్మన్గా నాగబాబు అంటూ ప్రచారం జరుగుతోంది. తన అన్నకు టీటీడీ చైర్మన్ పదవిని నాగబాబు కోరుతున్నారు. నాగబాబు అనకాపల్లి లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలి అని అనుకున్నారు. గత ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆయన పోటీ చేశారు. ఈసారి అనకాపల్లి నుంచి పోటీ చేయాలి అని అనుకున్నారు. కానీ నాగబాబు ఆయన సీటును త్యాగం చేశారు. అయితే ఈ నేపథ్యంలో తన సీట్ను త్యాగం చేసిన నేపథ్యంలో నాగబాబును టీటీడీ చైర్మన్గా పంపించాలి అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాల్లో పదవుల విషయంలో కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టుల పైన ఫోకస్ చేశారు. అలాగే విజయవాడ దుర్గమ్మ గుడి చైర్మన్ పోస్టుకు తమను గెలిపించిన జనసేన నేత బాడిత శంకర్ను సిఫారసు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 10 ఏళ్లుగా జనసేనను నమ్ముకున్న వారందరికీ న్యాయం చేసే దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఇటు స్థానిక సంస్థలను పార్టీ శ్రేణులకు ప్రాధాన్యం కల్పించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే నాగబాబుకు మాత్రం కీలకమైన టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.